దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నీ వద్దకు నేను పంపబడితిని. సో చూడండి, ఈ మాట మరి దానియేలు గురించి యెహోవా దూత మాట్లాడుతూ, దేవుని యొక్క దూత మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే పాత నిబంధనలు మనం ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూత అనే నామంతో మరి ఆయన ప్రత్యక్షపరచుకోవడం మనం చూస్తాం. అంటే దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు. సో ఇది అన్ని అవార్డుల కంటే కూడా గొప్ప అవార్డు ఏదైనా ఉందంటే దేవుని దగ్గర నుంచి పొందే మెప్పు అన్నమాట. ఆయన దగ్గర నుంచి మనం మెప్పు పొందుతున్నామంటే మన జీవితానికి అది ఎంతో గొప్ప విషయం. సో దానియేలు గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే, మరి క్రొత్త నిబంధనలో ఒకసారి మనం ఇలాంటి మాట ఇంకొకసారి ఉంటాం. ఎక్కడ చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటి ఆ స్వరం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా. అదే మాట అంటే నువ్వు నాకు బహుప్రియుడవు అనేటువంటి మాట మరి దానియేలు గురించి వినడం చూస్తాం. ఈ రోజున క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో మరి అంతిమంగా మనం కోరుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఈరోజు ఈ లోకయాత్ర ముగించినప్పుడు దేవుని దగ్గర నుంచి ఆ మెప్పు పొందగలిగితే మన జీవితం అంతా ఏ విధంగా ఉండదనే దానికి ఫైనల్గా ఆ దేవుడి నుంచి వచ్చేటువంటి ఆ మెప్పే మన జీవితం మొత్తాన్ని కూడా నిర్ణయిస్తుంది అన్నమాట. నువ్వు ఎలాంటి జీవితం జీవించావో, నువ్వు ఎలాంటి పరిచర్య చేసావో, నువ్వు ఎలా బ్రతికావో అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, నీ పక్కన ఉన్న వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు పొగిడితే తెలియదు. అది నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర అలాంటివి ఉండవు. నువ్వు మంచిగా దేవుని పని చేస్తే, నిజంగా దేవుని కోసం నమ్మకంగా జీవిస్తే దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. అది దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పు. అందుకని చాలా మంది వారి ప్రారంభం బాగుంటుంది కానీ వాళ్ళ ముగింపు బాగుంటుంది. ప్రారంభం ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది కానీ ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కువ ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, ఎక్కువ వాక్యం చదువుతూ ఉంటారు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఐహిక విచారాలు, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి శ్రమలు, శరీర ఆశలు, ఇవన్నీ కూడా వాళ్ళని వెనక్కి లాగుతూ ఉన్న క్రమంలో వారు కొంతకాలానికి లోకానుసారమైన వ్యక్తుల్లాగా మారిపోతూ ఉంటారు. వెనక్కి దిగజారిపోయిన వారుగా కనిపిస్తారు. వాళ్ళని అనగలరా దేవుడు బల మంచి దాసుడని? వాళ్ళని సోమరువైన చెడ్డ దాసుడా అన్నాడు. కాబట్టి మన జీవితంలో అటువంటి దేవుని దగ్గర నుంచి మనం మెప్పు పొందేవారుగా ఉండాలి. దేవుడు ప్రతి విషయంలో కూడా మనుషుల మెప్పు కాదు కానీ దేవుని యొక్క మెప్పు. కాబట్టి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం ప్రతి క్షణము కూడా, ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దానియేలు జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఆయన జీవితంలో 3 విషయాలు నేను చెప్తాను. 3 విషయాలు మన జీవితానికి కూడా అవసరం అవుతాయి. సో దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడిగా మారాడు? దేవుడు మనల్ని అనగలడా నువ్వు నాకు బహుప్రియుడు అని? ఒకవేళ అంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అనలేకపోతే, అనలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎందుకు అనలేకపోతున్నాడు అనేది మనం పరీక్షించుకొని మనం సరి చేసుకున్నట్లయితే మనల్ని కూడా ఆయన అంటాడు, నీవు నాకు బహుప్రియుడివి, నీ యందు నేను ఆనందిస్తున్నా.
మన యందు దేవుడు ఆనందించేటువంటి విధంగా మన జీవితము ఉండాలంట. కాబట్టి 3 విషయాలు మనం చూద్దాం. చూడండి, దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఇప్పుడు ఇర్మియా గురించి చదివాం కదా. ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఇర్మియాకి పిలుచుకున్నాడు కదా. మనం చదివాం మొదటి వర్తమానంలో. ఎందుకు ఇర్మియాని ఏర్పాటు చేసుకుని ఇర్మియాకి ఇచ్చిన పని ఏంటంటే, ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు, ఇదిగో ఈ దేశం అంతా కూడా చెరలోకి వెళ్ళబోతుంది, వీళ్ళందరికీ చెప్పు, వీళ్ళ యొక్క పాపములకు ప్రతిగా ఈ విధమైనటువంటి శ్రమ వచ్చింది, వీళ్ళందరికీ చెప్పు, మార్పు చెందమని చెప్పు, ప్రకటించని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఇర్మియాని లెక్క చేయాల. ఇర్మియాని తృణీకరించారు. ఇర్మియాని ఒక దేవుని సేవకుడిగా, దేవుని ప్రవక్తగా వాళ్ళు ఎంచలా. అయినా సరే ఇర్మియా ప్రకటించుకుంటూ వచ్చాడు. అలా ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు చివరికి ఇర్మియా ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే బబులోను దేశం నుంచి మరి నెబుకద్నెజరు తన సైన్యంతో వచ్చాడు. ఆ ఇజ్రాయేల్ దేశంలో అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగం అంతటిని కూడా మరి చెరపట్టుకున్నాడు. చెరపట్టి బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇక్కడ ఉన్నంతకాలం తన ప్రవక్తనే పెట్టాడు. మరి చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మాటలు చెప్పడానికి ఎవరైనా కావాలి కదా. అక్కడ కూడా దేవుడు తన ప్రవక్తలని లేవనెత్తుకున్నాడు. హల్లెలూయా. అక్కడ చెరలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ చెరలో వెళ్ళిపోయినటువంటి యవ్వన బాలుడే ఎవరో ఈ దానియేలు. యవ్వనస్తుడైనటువంటి చెరలో వెళ్ళిపోయినటువంటి ఆ బాలుడే దానియేలు మనం చూస్తే ఎంతో భక్తిగా తన జీవితం మనకు కనిపిస్తా ఉంది. ఎంతో దేవుని యందు భక్తిలో పెరిగినట్టుగా మనం చూస్తాం. దానియేలు మొదటి అధ్యాయము మనం చూస్తే అక్కడ చెరలోనికి తీసుకెళ్ళిపోయిన తర్వాత, ఈ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మనం చెరలోంచి కొంతమంది తీసుకొచ్చాం కదా, ఈ చెరలో నుంచి వచ్చినటువంటి వాళ్ళలో కూర్చోమ్మా, ఈ చెరలోంచి వచ్చినటువంటి వాళ్ళలో ఏ లోపము లేని వాళ్ళు, చూడండి 4వ వచనం, మొదటి అధ్యాయం దానియేలు 4వ వచనం. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారై రాజు నగరు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్లీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చే ద్రాక్షరసములో నుండి అనుదినము భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదురు నిలవబెట్టినట్లు రాజు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రక్ అని, మిషాయేలుకు మేషక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనము పానము చే ద్రాక్షరసము పుచ్చుకొని తనను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇదంతా చూడండి, అర్థమవుతుందా ఇది చదివినప్పుడు? దానియేలుని ఇంకా కొంతమంది యవనస్తుల్ని చెరలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత రాజవంశంలో పుట్టినటువంటి లోపము లేని సౌందర్యం కలిగినటువంటి జ్ఞానము, తత్వజ్ఞానం తెలిసినటువంటి బాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయి. 3 సంవత్సరాలు వాళ్ళకి రాజు తినే భోజనం, రాజు తాగే ద్రాక్షరసం, పానం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పోషించి తర్వాత నా దగ్గర నిలబెట్టమని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? చెరలోకి వెళ్ళారు. అక్కడ చెరలోకి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు సమస్య వచ్చింది, వీళ్ళకి కష్టం వచ్చింది. ఇలాంటి సమయంలో దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారా? దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, నేను ఎంతో భక్తిగా ఉంటున్నాను, నేను ఎంతో భయంతో భక్తితో పెరుగుతున్నాను, నా దేవుడు సర్వశక్తిమంతుడు కదా,
నా దేవుడు నిజమైన దేవుడు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కదా, ఈ బబులోను రాజు నుంచి నా దేశాన్ని ఎందుకు తప్పించలేదు, నా బ్రతుకు ఎందుకు ఇలాగ చెరలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నారా? అలా అనుకొని దేవుని దూషించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా ఉన్నారా? లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తమ భక్తి జీవితం పాడు చేసుకోకుండా తమ భక్తిని కొనసాగిస్తున్నారు. హల్లెలూయా. ఏం చేశారంటే దానియేలు అంటున్నాడు, రాజు తినే భోజనం, రాజు పానము చేసే ఆ ద్రాక్షరస పానము మేము తీసుకోము, అది తీసుకొని మేము అపవిత్రపరచుకోకూడదని చెప్పి నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా మేము తినము. అసలు ఆ మాట అంటే ఏమైనా బ్రతుకుతాడా? బ్రతికే అవకాశం ఉందా? ఒక చెరలోకి వెళ్ళిపోయినటువంటి, ఒక బానిసగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒక అధిపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నియమించిన ఆహారం మా పొద్దు అంటే చాలు, ఇక అందరితో వాడి జీవితం అయిపోయినట్టే. వాళ్ళ చట్టాలు అలా ఉండే. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే రాజు ఆజ్ఞ లేకుండా, రాజు పిలవకుండా, రాజు దగ్గరికి రాణి వచ్చినా సరే రాణి ఎక్కడికక్కడ చచ్చిపోద్దంట. వాళ్ళ ఆజ్ఞలు అలా ఉన్నాయి. ఒకవేళ రాణిని అక్కడ చంపకుండా ఉండాలంటే రాజు అప్పుడు తన ఉంగరం అటు చూపించాలి. చూపిస్తే అప్పుడు ఆపుతారు, ఆమెను చంపకుండా ఆగుతారు. అంత కఠినమైన చట్టం. అంటే రాణికే ఏమి చెప్పండి, అక్కడ అవకాశం లేదు. బ్రతికే అవకాశం రాజు కనికరి మీద ఆధారపడి ఉంది. అంత కఠినమైన చట్టాలు అక్కడ ఉంటే, ఒక బానిస చెరలోకి పట్టబడిన ఒక బాలుడు వెళ్ళి, అయ్యా మేము ఇది తినము, మేము అపవిత్రపరచుకోకూడదు కాబట్టి మాకు కొన్ని శాకాహారం ధాన్యాలు ఇప్పించండి, అవి మేము తింటాం అంటే అవకాశం ఉందా? లేదు. ప్రాణాలకు తెగించి, ఏదో సరదాగా మనం అమ్మ చికెన్ కూర వేస్తే చికెన్ వద్దు నాకు, మటన్ పెట్టు, అది వద్దు నాకు, రసం ఇయ్యి అన్నట్టు కాదు అక్కడ పరిస్థితి. అవునా? అలాంటి పరిస్థితి కాదు అక్కడ. అలాంటి పరిస్థితిలో కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను అపవిత్రపరచకూడదయ్యా, మాకు దయచేసి ఈ శాకధాన్యాలు ఇప్పించు, మమ్మల్ని పరీక్షించు కొన్ని రోజులు, మిగతా వాళ్ళని కూడా చూడు, వాళ్ళకి మాంసం పెట్టు, ఏదైనా పెట్టు, వాళ్ళకన్నా మేము బాగుంటే మాకు ఇదే ఇప్పించు, వాళ్ళకన్నా మేము చిక్కిపోయి బక్కలం అయిపోతే సరే మీ ఇష్టం, నువ్వు ఏదైనా మేము ఒప్పుకుంటాం అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? అక్కడ దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే 9వ వచనం చూడండి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు ఒక కృపా కటాక్షము నొంద అనుగ్రహించెను. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ కఠినాత్ముడు అంతటి అధికారం ఉన్నటువంటి వ్యక్తులకి అక్కడ దానియేలు పైన కృపా కటాక్షము కలిగేలాగా అతని హృదయాన్ని మారుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు పని చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దేవుని కోసం నిలబడతావో, నీ భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, నిజంగా దేవుని కోసం అపవిత్రుని కాకూడదు, దేవుని మార్గం నడవాలి, దేవుని చిత్తం చేయాలి అని నువ్వు అనుకుంటావో, దేవుడికి నిన్ను సబ్మిట్ చేసుకుంటావో, యథార్థంగా నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, అప్పుడు నీ పక్షంగా దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మనకి లేఖనాల ప్రకారం ఈ విధంగా మనకు రాసేదాకా కూడా మనకు తెలుసా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఏమో తెలుసా దేవుడు పని చేస్తున్నాడు అక్కడని? కానీ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయడానికి రాయించాడు. అతని హృదయం సరే అంగీకరించాడు. ఓకే, సరే ఇది కష్టమైన పనే అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి, పరీక్షిస్తానని చెప్పి వాళ్ళకి శాఖాధాన్యాలు ఇప్పించాడు. వాళ్ళకి శాఖాధాన్యాలు ఇప్పించిన తర్వాత మీరు చూస్తే, పరీక్షించిన తర్వాత చూస్తే వాళ్ళకన్నా వీళ్ళే బాగున్నారు బలంగా. సరే అని చెప్పి అవే ఇచ్చాడు. ఇంతకీ అసలు అవి తింటే ఎందుకు అపవిత్రులు అవుతారు? యూదులకి ఒక ఆహారం ఉంది, ఆహార పదార్థాలు ఉన్నాయి, కొన్ని తింటే అపవిత్రమైనవి తినకూడదని చెప్పి దేవుడు నిర్ణయించాడు. ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రము ప్రకారము వాటిని తినకూడదు, అవి తింటే అపవిత్రపరచబడతారని చెప్పి రాయబడి ఉంది. ఇంకా వాళ్ళు తినే ఆహారం చాలా రకాలైనటువంటి
కొన్ని రకాల బలులు కూడా ఇచ్చే అవకాశం ఉండుంటుంది, అన్య దేవతలకి అర్పించినవి కూడా ఉండుంటాయి. వాళ్ళు తినే ఆహారము మనకి ఈ ధర్మశాస్త్ర గ్రంథాల్లో మనం చూస్తే తెలుస్తాయి. కొన్ని కొన్ని తినాలి, కొన్ని కొన్ని తినకూడదని ఉంటుంది. 2 డెక్కలు గలవే నెమరు వేసే వాటిని తినంటాడు, కొన్ని వాటిని తినొద్దంటాడు. అవి తింటే అవి మీకు అపవిత్రం అంటాడు. కానీ వాళ్ళు అన్ని జనులు కాబట్టి వాళ్ళు అన్నీ తింటారు. ఇవి తింటే నేను అపవిత్రపరచబడతాననుకున్నాడు, తిన్నన్నాడు. అసలు రాజు తినే భోజనం ఎవరైనా వద్దంటారా? రాజు తినే భోజనం ఎలా ఉంటుంది? రాజు తినే భోజనము అసలు ఒకరోజే అన్ని రకాలైనటువంటి అన్నీ ఉంటాయి కదా. అలాంటి భోజనం పెడతానంటే మనమైతే వద్దంటామా? ఏమో మరి మనకు తెలియదు, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. నిజంగా దేవుడు తినొద్దంటే వాటిని అది శాఖధాన్యమే తింటానని చెప్పి మనం అనగలమా? దేవుడు వాటిని తినకూడదని చెప్పినప్పుడు అనగలగాలి. నిజంగా దేవుని నిజంగా భక్తి కలిగి ఉన్నట్లయితే నువ్వు అంటావు. ఏదో నకిలీ భక్తి అయితే, వేషధారణ భక్తి అయితే, ఏదో అటు ఇటుగా ఉండేవాడు అయితే పర్లేదు తినేస్తానండి, తింటాను ఏం కాదు, మీరంతా మనందరం బాయి అండి, ఏం కాదండి, తినేస్తానండి అని ప్రార్థన చేసుకుని పవిత్రపరచబడతానండి, ఏంగా తినేస్తాను. కానీ వాళ్ళు అలా అనుకోవాల. అంటే దానియేలు జీవితంలో మనం చూస్తే, దానియేలు జీవితంలో ఏమని చెప్పండి, దానియేలు భక్తిపరుడే ఉన్నాడండి. హల్లెలూయా. దానియేలు భక్తిపరుడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు భక్తిపరుడుగా ఉన్నాడు తెలుసండి? దానియేలు అక్కడ నుంచి మనం దానియేలు జీవితాన్ని చూస్తే, దానియేలు అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఆ తర్వాత ఒక కలభావం చెప్పాలని చెప్పి తనకి ఒక విషయాన్ని తెలిసినప్పుడు, దానియేలు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి ఒక కళ వస్తుంది. ఆ కలభావం మర్చిపోతాడు. ఆ కలభావం మర్చిపోయిన తర్వాత జ్ఞానులందరినీ పిలుస్తాడు. జ్ఞానులందరినీ పిలిచి ఏమంటాడంటే, దీని భావం చెప్పండి అంటాడు. భావం చెప్పండి అంటే, ఆ కళ చెప్పండి అయ్యారు, మేము భావం చెప్తామంటే, కళ నేను చెప్తే నువ్వు భావం చెప్పేది ఏంటి? కళ కూడా చెప్పాలి, నువ్వు భావం కూడా చెప్పాలన్నాడు. వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? ఇక మా వల్ల కాదని అంటే ఆయన పిలిచారు, మంత్రిని పిలిచారు, వీళ్ళందరినీ రేపు తలకాల కొట్టించే అంటాడు. జ్ఞానులందరినీ ఇక అక్కడ ఉన్న రాజుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏ మాట ఎప్పుడైతే ఇక వీళ్ళందరినీ సమరించి అనగానే, ఇక ఈ టైం ఇస్తాను, ఈ టైంలో చెప్పకపోతే అయిపోతారు మీరు అందరం చెప్పగానే, అక్కడ ఎవరికి వచ్చింది సమయం అంటే దానియేలు దగ్గరకు వచ్చింది ఆ విషయం. దానియేలు దగ్గరకు వచ్చిన తర్వాత దానియేలు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, 2వ అధ్యాయము 17వ వచనం. తాను తన స్నేహితులను, దానియేలు తన ఇంటికి పోయి 2:17 అనన్యాకు మిషాయేలుకు అజర్యాకు సంగతి తెలియజేసి, తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ మర్మం విషయంలో పరలోకమందు దేవుని వలన కటాక్షం పొందినత్వమే ఆయన వేడుకోమని వారిని హెచ్చరించను. శ్రమ రాగానే ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ స్నేహితులు చెప్పి ప్రార్థన సహాయం కోరుతున్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అంటే తన భక్తిని మీరు చూడండి. అలా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు చూడండి, ఆ శ్రమ రాగానే దానియేలు దేవుడు ఆ కళని భావాన్ని బయలుపరుస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చెప్తాను అంటాడు. ఏంటి చెప్పమంటే, ఆ కళ చెప్తా, ఆ భావం చెప్తాడు, కళ చెప్తాడు, భావం చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత రాజు అతను చేసినటువంటి విషయాన్ని చూసి, ఇదంతా జరిగిన తర్వాత చూడండి, 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో 46వ వచనం చదవండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య రూపంలో అతనికి సమర్పించాడు. ఎప్పుడైతే ఈ భావం చెప్పాడో దానియేలు దగ్గరకు వచ్చి ఆ రాజు సాష్టాంగపడి నమస్కారం. ఎవరిని దానియేలు ఎవరు? అసలు ఒక బాలుడు, ఒక చెరపట్టబడినటువంటి బానిసలాగా వెళ్ళబడినటువంటి వ్యక్తి. అలాంటి బాలుడికి, అలాంటి వ్యక్తికి
దానియేలుకి రాజు సాష్టాంగ పడటం ఏంటండి అసలు? ఇక్కడే ఉన్నారండి. రాజు సాష్టాంగ పడటం ఏంటి? కారణం దేవుని అనుకున్నటువంటి భక్తి. దానియేలు అక్కడ నిలబడినటువంటి దానియేలు మనం చూస్తే, దానియేలు తర్వాత ఆ నెబుకద్నెజరు వెళ్ళిపోతాడు. అనేక మంది రాజులు వస్తారు. దానియేలు తర్వాత నెబుకద్నెజరు తర్వాత 4-5 రాజులు మారుతారు, కానీ దానియేలు మాత్రం మారడు. ఎక్కడ ఉంటాడు? దానియేలు అదే స్థానంలో ఉంటాడు. ఎక్కడ? ఇలా బానిసగా వెళ్ళినటువంటి, చెరపట్టబడి వెళ్ళినటువంటి వ్యక్తి జ్ఞానులందరిలో ప్రధాని అయిపోతాడు, దేశానికి ప్రధానిగా ఉంటాడు, రాజు తర్వాత రాజులాగా ఉంటాడు. ఎంత గొప్ప స్థానంలో నిలబెట్టాడు చూడండి. ఆ తర్వాత మీరు చూస్తే ఒక అతని మీద ఒక నెపాన్ని మోపుతారు. ఏంటి? అతను ఏ విధంగా అయినా సరే మీరు చూస్తే బెల్షజర్ సమయంలో ఒక నెపాన్ని మోపుతారు. ఏమని నెపాన్ని మోపుతారంటే, మీరు చూడండి 5వ అధ్యాయంలో మనం చూస్తే 6:4 చదవండి ఒకసారి. 6:4. అందుకు ప్రధానులను, అధికారులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలు ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అవును. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 6వ అధ్యాయంలో దర్యావేషు కాలంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ దర్యావేషు కాలంలో ఎలా ఉన్నాడంట? ఆయన బెల్షజర్ అయిపోయాడు, దర్యావేషు వచ్చాడు. నమ్మకస్తుడే, ఏ నేరమైన తప్పైన చేయవాడు కాదు. ఇలాంటి సమయంలో ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అసూయ పుట్టింది. ఈ అసూయ ఏం చేసిందంటే, ఏ విధంగా అయినా ఈయన్ని తప్పించాలి అని అనుకుని ఒక చట్టాన్ని చేశారు. ఏంటి ఆ చట్టం అంటే, కొన్ని రోజుల పాటు రాజుకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు, రాజుకు తప్ప ఎవరికి మనం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అతని సింహాల బోన్లు వేయాలి అని చెప్పి రాజు దగ్గర ఒక చట్టాన్ని చేశారు, ఆజ్ఞ తీసుకున్నారు. ఎందుకని? దానియేలుని ఏదో ఒక విధంగా హింసించాలి, దానియేలుని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అయితే మీరు చూస్తే దానియేలు యథావిధిగా ఏం చేస్తున్నాడంటే, 10వ వచనం చదవండి. దానియేలు ఇటు శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళునే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చెను. తన దేవునికి ప్రార్థన చేయొచ్చు వచ్చెను. ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే, ఈ చట్టం ఎవరైనా ఇట్లా ఈ రాజుకు తప్ప, దర్యావేషుకు తప్ప వేరే ఎవరికి ప్రార్థన చేసినా సింహాల గుహలో వేయబడతారని చట్టము చేయబడి సంతకము పెట్టిన తర్వాత కూడా యథాప్రకారముగా వెళ్ళి చేస్తున్నాడు. వెంటనే దానియేలు మీద ఎప్పుడు తెలుసండి ఇది? ఏ వయసులో తెలుసండి? అతని వృద్ధాప్యం. దానియేలు వృద్ధాప్యానికి వచ్చాడు. బాలుడిగా మొదలైన తన భక్తి వృద్ధాప్యంకి వచ్చినా సరే అతని భక్తిలో ఏమైనా మార్పు ఉందా? ఏమాత్రం మార్పు. తీసుకెళ్ళాడు, సింహపు గుహలో వేసాడు. అతని కోసం సింహపు గుహలో వేసిన తర్వాత అతని కోసం రాజు రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. అతనికి ఏమీ కాకూడదని చెప్పి రాజు ఉపవాసం ఉంటున్నాడు. రాజు అన్నాడు, చూడండి, అంతటా రాజు తన నగరకు వెళ్ళి 6:18 ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యంలో జరగనయ్యలేదు, అతనికి నిద్ర పట్టలేదు. 20వ వచనం. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న దేవుడిని రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని కలగకుండా చేయకుండా వాటి నోళ్ళు మూయించెను.
రాజాని దృష్టికి నేరము చేసిన వాళ్ళని కానకదా నేను. అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, అతడు తన దేవుని 23 వచనం, అతడు తన దేవుని యందు భక్తి గలవాడనెందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పండి అతనికి? సింహాల గుహలు వేస్తే సింహాల రాత్రంతా సింహాలు కూడా ఉపవాసం ఉన్నట్టున్నాయి. అటు పక్క రాజు ఉపవాసం ఉన్నాడు, ఇటు పక్క సింహాలు ఉపవాసం ఉన్నాయి. అంటే ఏం చేస్తాడు? ఏం చేయట్లేదు, ఏం తినట్లేదు, ఆయన్ని దాడి చేయట్లా. ఆ తర్వాత తీసుకెళ్ళి ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని మొత్తం తీసుకొచ్చి ఆ గుహలో పడేస్తే వాళ్ళ ఎముకలు కూడా దొరకకుండా పొడి చేసేసినాయి అంట. దేవుడు అన్నాడు, పగ తీర్చుట నా పని, నువ్వు పగ తీర్చుకోవాలని అనుకోకు. నీకు కీడు చేయాలనుకుంటే ఆ కీడే వాళ్ళకి తిరిగి కీడవుతుంది తప్ప ఆ కీడు నీకు మేలే అవుతుంది. కీడు చేయాలనుకున్న వారు కీడు చేయాలని తలపెడితే నీకు అది మేలుగా మారుతుంది. కీడు చేసేవారికి కీడు వాళ్ళకి తిరిగి కొడతారు అనమాట. అంటే దేవుడు మనం ఏం చేయక్కర్లేదు. దానియేలు ఏమన్నట్టు, తన దానియేలు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, తన దేవుని యందు భక్తి అలవాడండి. ఈ రోజున ఉందండి ఆ భక్తి? ఉందా? ఈ రోజున భక్తి లేదండి. ఈ రోజున భక్తి లేదు. ఈ రోజున ఎలాంటి ఏముందంటే, ఈ రోజున మరి భక్తి లేదు. ఏముందంటే 2వ తిమోతి రాసిన పత్రికలో 3:5 ఉంది ఒక మాట. చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏముందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండయు దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందురు. ఏముంది చెప్పండి? పై భక్తి లేదు, పైకి భక్తి. అబ్బా, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత ప్రార్థనాపరురాలో. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. వాళ్ళ కుటుంబంలో, సమాజంలో, వాళ్ళు నడిచే నడవడికలో, వారి ప్రవర్తనలో భక్తి యథార్థంగా కనిపిస్తాము. పైకి భక్తి గారు వారి వల్ల ఉన్నారంట, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే 2వ వచనం చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎలా ఉన్నారండి? స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు. ఏమని చెప్పండి? ఇంకా స్వార్థం అండి, స్వార్థం. పైకి భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు, పాటలు పాడతారు, కానీ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయంతో మాట్లాడరు, ప్రవర్తించరు, పైకి మాత్రం భక్తిగా ఉంటారు. ఇవి ఎప్పుడు వస్తాయండి? ఇవన్నీ కూడా నిజంగా భక్తి లేనప్పుడు వస్తాయి. హృదయంలో రక్షణ లేనప్పుడు, మార్పు లేనప్పుడు, పశ్చాత్తాపం హృదయంతో నలిగిన హృదయం లేనప్పుడు, దీన స్వభావం లేనప్పుడు, ఏదో ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం అనుకునే బ్యాచ్లో మనం ఉంటే ఇవన్నీ మనలో ఉంటాయి. చూడండి, ధనాపేక్ష. ధనం ఉంటుంది తప్పు కాదు, కానీ ధనాన్ని ప్రేమించే విధంగా ఉంటాయి. బెంకములాడువారు, అహంకారులు. ఎవరండి? అహంకారులు. ఇంకెవరండి? దూషకులు. ఏం చెప్పండి? ఎలా ఉంటారు చెప్పండి? దూషకులు. నోరు తెరిస్తే అన్ని మంచి మాటలే. దూషకులు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఎలా అంటున్నారండి? మన దగ్గర మేలు పొందుతారు, కానీ కృతజ్ఞత ఉండదు. మనం ఒక దగ్గర కనీసం ఒక మంచినీళ్ళు తాగితే జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, అలాంటి టైంలో మంచినీళ్ళు తాగా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడు గుర్తుపెట్టుకుంటా అన్నాడు. నా సేవకుడు అని చెప్పి నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పుడు గ్లాసులు మంచినీళ్ళు చల్లిచ్చినా దాని యొక్క ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు. ఆ మంచినీళ్ళకి కూడా నేను నీ రుణం ఉంచుకోను అంటున్నాడు దేవుడు. దాని ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అంటే దేవుని
విషయంలో దేవుడు ఎంత అంటే ఏమంటున్నాడు, నువ్వు మంచిలు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటానన్నట్టుగా చెప్తున్నాడు దేవుడు. అంటే అలా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మనం. అంటే దేవుడే మంచినీళ్ళు ఇచ్చినా సరే దానికి ఏమంటున్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తాను. ఈ రోజున ఎంతో మేలు పొంది ఎన్నో అవసరాలు తెచ్చుకొని ఈ రోజున వీళ్ళంతటి వాళ్ళని మాట్లాడదాం. ఒకప్పుడు వాళ్ళు ఎంతో నీకు మేలు చేసి ఉండొచ్చు, కానీ ఆ మేలు మర్చిపోయేవాడుగా ఉంటున్నారు బహుశా. అది భక్తిహీనత. ఈరోజు చాలా మంది భక్తి అంటే ఎక్కువ 10 అధ్యాయాలు చదవడం, రోజుకి 10 గంటలు 5 గంటలు ప్రార్థన చేయడం, 2 గంటలు 3 గంటలు ఏదో ప్రార్థనలు చేయడం, లేకపోతే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండడం, ఇది అనుకున్నారు భక్తి. ఇది కాదు భక్తి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో నీ యథార్థత, నీ జీవితం యథార్థత లేనప్పుడు ఇవన్నింటినీ కూడా నీ ప్రవర్తనలో పరివర్తన కలిగించబడాలి. నీ ప్రవర్తనలో పరివర్తన రాకపోతే, ఫలము లేకపోతే నీ భక్తి దేనికి? సున్నం కొట్టిన సమాధిలాగా ఉండాలి తప్ప ఏం ఉపయోగం లేదు. అయ్యా మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాం, మేము దశమ భాగం ఇస్తాం, మేము ఇంకా ఇగో మేము పేదలకు దానం చేస్తాం, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అని చెప్తే సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు దేవుడు. ఎవరన్నాడు? శాస్త్రుల్ని, పరిసయ్యులు అన్నాడా లేదా? మీరు మీ ఆచారాల నిమిత్తం మనుషుల మీ యొక్క ధర్మశాస్త్రాన్ని, మనుషుల పారంపర్యాచారాల నిమిత్తం ధర్మశాస్త్రం కూడా మార్చేస్తున్నారు మీరు అన్నాడు. ఈ రోజున అలాంటి భక్తులు కనపడటం లేదండి. నిజమైన యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమించేవారు కనపడడం లేదు. మన హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. మనం మాట్లాడే మాట, మనం ఆలోచించే ఆలోచన, ఒక వ్యక్తి మీద దురుద్దేశంతో మనం ప్రవర్తిస్తే, దూషించే విధంగా ఉంటే, కృతజ్ఞత లేని వారుగా ఉంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. మనస్సాక్షిలో నుంచి పరిశుద్ధాత్మ స్వరం వినిపిస్తుంటే ఆ స్వరానికి విధేయత చూపించకపోతే, వీటన్నింటినీ గమనించుకోకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే, పొద్దున్న లేచి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే ఎందుకు నీకు ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉందా? లేదు. అందుకే చెప్తున్నాడు, ఇవన్నీ భక్తి అనుకుంటున్నారేమో, బహుశా కాదు. అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు అంటే తమ ఇంద్రియాలను నిగ్రహం చేసుకోలేని వారు, చూసిందల్లా కావాలి, కోరుకున్నది, తన హృదయంలో ఏది కోరుకుంటే అది కావాలి, తమ మనసుకు నచ్చినట్టుగా జీవించాలి. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ? వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఎవరంటే పైకి భక్తి గెలవారి వలె ఉంటారండి. వాక్యం చెప్పగానే రెఫరెన్స్ టక్కుమంది ఇస్తారు. ఆదివారం వచ్చిందంటే అందరికన్నా నేను ప్రార్థన ఒక్కరోజు కూడా మానండి అంటారు. కానీ వారి జీవితం చూస్తే ఎదుటి వాళ్ళు ఆశిస్తారు. డబ్బు తీసుకుంటే ఎవరు, ఎవరికన్నా మనం రూపాయి కూడా ఎవరికి మనం బాకీ ఉండకూడదు. ఎదుటి వాళ్ళ వస్తువులు కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? మనది కాని వస్తువు మనం ఆశించకూడదు. ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉండడానికి మనం ఎప్పుడు మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని యందు భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి. అలాంటి వారి ప్రార్థన అంటాడు దేవుడు. నీతిమంతుని ప్రార్థన బలము గలదే, బహుబలము గలదే. ఏం చెప్తుంది? మనపూర్వకమైన బహుబలము గలదే అంటున్నాడు. ఈ జీవితంలో అంత దోషాలు, ఎంత నటనే, 100 మంది ప్రార్థన చేసిన ఉపయోగం ఏముండదు. నీ విరిగి నలిగిన హృదయంతో నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభా ఈ కార్యం చేయంటే అది ఆయన చిత్తమైతే ఖచ్చితంగా చేస్తాడు ఆయన. మన జీవితంలో చాలా మంది చెప్తారు, నువ్వు 7 వారాలు రా, నువ్వు 3 వారాలు రా అంటే దేవుడి దగ్గర జిమ్మిక్కులు పనిచేస్తాయి అనుకున్నారా? ఈ జిమ్మిక్కుల 40 రోజులు ఉపవాసం ఉండు, ఇవన్నీ తప్పు కాదు.
కానీ ఇది చేస్తే అది చేస్తాడని నువ్వు ఏదో ఒక పెట్టుబడి పెడితే నీకు లాభం వచ్చింది అన్నట్టుగా దేవుని దగ్గర కుదరవు. యథార్థ హృదయంతో దేవునిపై ఆధారపడు. సింహాల భూమిలోకి వెళ్తానికైనా సిద్ధపడు. అవసరమైతే దేవుడు కార్యం చేస్తా మొదలు పెడతాడు. అతని దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటాడో, ఈ మాంసం తిన్నంటే చంపేస్తాడు. ఒకవేళ చచ్చిపోతే నేను మాత్రం అపవిత్రపరచబడను అనుకున్నాడు. అప్పుడు మొదలైంది దేవుని పని. అప్పుడు కలగజేసుకున్నాడు దేవుని పని. అప్పుడు కలగజేసుకున్నాడు దేవుడు. తన హృదయాన్ని మెత్తన చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు? అతను నిర్ణయించుకున్నప్పుడు భక్తిగా నిలబడ్డానికి. అమ్మో సంతకం పెట్టబడింది, సంతకం పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి మనం ప్రార్థన చేస్తే వాళ్ళు చూసి నన్ను సింహాల గోలేస్తారు, రాజీ పడలా అనుకున్నాడు. పర్వాలేదు, చచ్చిపోతాను దేవుని కోసం, అవసరమైతే నేను మాత్రం నా భక్తిని విడిచిపెట్టను, నా దేవుని విడిచిపెట్టను అనుకున్నాడు. వెళ్ళాడు, తలుపులు తీశారు, మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. సింహాల గోలో వేశారు. అప్పుడు మొదలైంది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో దేవుని కార్యం మొదలవ్వాలంటే నువ్వు ముందు నిలబడాలి. నువ్వు ముందు నిలబడకుండా దేవుడి కార్యం చేయట్లా, దేవుడు కార్యం చేయట్లంటే కుదరదు. సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళ ఈ విగ్రహానికి నమస్కారం చేయనంటే మేము చేయాల్సి, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే మాకు లేదన్నారు. మా దేవుడు అగ్నిగుండం నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు. ఒకవేళ తీసుకురాకపోయినా మేము అందులో కూడా చచ్చిపోతాం తప్ప మొక్కం అన్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అప్పుడు మొదలైంది దేవుని కార్యం. అప్పుడు మొదలైంది దేవుడు కలగజేసుకునే విధానం, దేవుని పని అప్పుడు మొదలవుతుంది. వాళ్ళ చుట్టూ దేవదూత స్వరూపంలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడంట. ఈయన ఏంటి దేవదూతలా ఉన్నాడు, ముగ్గురు నేస్తే అదుగు కనపడుతున్నారు ఏంటి అని గబగబా దిగొచ్చాడు. బయటికి తీసుకురండి అయ్యా అన్నాడు. సాష్టాంగ పడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో ఉంటే యథార్థమైన భక్తితో మనం దేవుని అనుసరించాలి. డబ్బు కోసం, పేరు కోసం, ఇంకొక దానికోసం దేవుడి పరిచయం చేయొద్దు. వేషధారిగా ఉండొద్దు. దేవుడు నీ కథ అంతా తెలుసు ఆయనకి. మరి ఇప్పుడు అంతా కథ మొత్తం మార్చగలవు అని చెప్పి అంటున్నాడు. పాట పాడుతుంది, మంచిది. అసలు నీ కథ అంతా తెలుసు ఆయనకి. నీ కథ సరిచేయబడాలి దేవుడి దగ్గర, అప్పుడు నీ కథ మారుస్తాడు. ఈ రోజున అలాంటి భక్తి ఉందండి. ఫలాలు లేని వాళ్ళగా బలమైన వృక్షాలు ఎదుగుతున్నాయి. మామిడి చెట్టు ఎదిగింది, మొత్తం పాకేసింది. ఒక్క కాయ కాయపోతే ఎంతకాలం చూస్తారు? అమ్మగారు ఏం చేస్తారు చెప్పండి? నరికేస్తారు. ఈ రోజున భక్తి లేని అలాంటి పరిస్థితులు. కానీ దానియేలు జీవితం చూస్తే భక్తి కలిగి ఉన్నాడు. రెండో విషయం చూస్తే దానియేలు జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన క్రమశిక్షణ, ప్రార్థనా జీవితం వృద్ధాప్యలోకి వచ్చేవాడు అదే క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. ధనం విషయంలో క్రమశిక్షణ ఉంది ఆయనకి, శరీరం విషయంలో క్రమశిక్షణ ఉంది ఆయనకి, సమయం విషయంలో క్రమశిక్షణ ఉంది ఆయనకి. ఈ రోజున ఉందా మనకి క్రమశిక్షణ? ఉందా మనకి? లేదు. ప్రార్థన జీవితంలో క్రమశిక్షణ ఉందా? లేదు. శరీర ఇచ్ఛలను నెరవేర్చుకునే విషయంలో క్రమశిక్షణ ఉందా? లేదు. దానియేలు మూడో విషయం సమర్పించుకున్నాడు. ఎప్పుడు సమర్పించుకున్నాడు ఆయన? ఎప్పుడు సమర్పించింది? యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు సమర్పించింది. మూడు విషయాలు చూస్తున్నాం. ఒకటి, దానియేలు భక్తిపరుడు. రెండోది, ఆయన క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. మూడోది, ఆయన సమర్పించుకున్నాడు తన జీవితాన్ని. అందుకే దానియేలు అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడివి, నీవు నాకు బహుప్రియుడివి. ఈ రోజున సమర్పణ అంటే, చాలా మంది సమర్పణ అంటే చిగురంగులు తీసేయటం, మెల్లో చైన్ తీసేయటం. మేము సమర్పించుకున్నామండి అంట, బయటకు వచ్చి బూతులు మాట్లాడతాం. ఇది సమర్పణ? నేను సమర్పించుకున్నా అంటావు, నీ హృదయం అంతా కుళ్ళే. పక్కన ఉన్న వాళ్ళని చూసి వార్చలేని పరిస్థితి ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి, డబ్బుల కోసం మోసాలు ఉంటాయి. అంటే నీ ఏది సమర్పణ? ఇదా ఆయన కావాల్సింది?
అదా కావాల్సింది. ఒకరు తీసేస్తే మంచిదే, దేవుని స్తోత్రం, తప్పలేదు. నిజంగా నీకు అటువంటి విధానం ఉంటే మంచిది, ఇబ్బంది లేదు. కానీ మోసపోవద్దు, జాగ్రత్త. నీ జీవితాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో ఆయనకి. పాపమును విడిచిపెట్టు, వేషధారణ విడిచిపెట్టు, నీ బ్రతుకుని ఆయనకు సమర్పించుకో. నీ జీవితంలో ఏది ఆయన ఉద్దేశమో, ఎందుకోసం నీ సృష్టించాడు, ఎందుకోసం నీ పుట్టించాడో దాన్ని చెయ్యి. నీ ఉద్దేశాలు నీ చిత్తం కాదు, దాన్ని ఆయన చిత్తం ఏంటో గుర్తించి నీ జీవితం పట్ల అది చెయ్యి. నీ భక్తి జీవితాన్ని సరి చేసుకో. నిజంగా భక్తిహీనుడిగా ఉండొద్దు. పైకి భక్తి గలవాడు వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించబడిగా ఉండొద్దు. నిజమైన భక్తి కలిగి ఉండు, నీలో శక్తి కనిపిస్తుంది ఈ లోకానికి. హల్లెలూయా. నిజమైన భక్తి కలిగి ఉండు, నీ ద్వారా దేవుని శక్తిని కనబరుస్తాడు లోకానికి. భక్తి విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండు, నీ జీవితాన్ని సమర్పించు. అందుకనే దేవుడు అన్నాడు, మనకి కొత్త నిబంధనలో ఉంది అంటున్నాడు రోమా 12:1, మీ శరీరములను సమర్పించుకున్నాడు పరిశుద్ధంలో దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకున్నాడని బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని జనంగా తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితంలో ఎక్కడ మనం ఉన్నాం? నిజమైన భక్తి ఉందా, అయితే భక్తిహీనత ఉందా, వేషధారణ ఉందా? తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మోకరించగలరు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. దేవుని సందులో ఎవరు మౌనంగా ఉండద్దు, కూర్చోవద్దు. ఒక్క క్షణం దేవునితో మనం సరి చేసుకుందాం, పరీక్షించుకుందాం. అవును ప్రభా, నా జీవితంలో నేను దోషకుడిగా ఉంటున్నాను, బెంకములాడివారిగా ఉంటున్నాను, స్వార్థ ప్రియునిగా ఉంటున్నాను, ఇంకా ధనాపేక్ష నాలో ఉంది, అహంకారులుగా ఉంటున్నాను, అవిధేయుడిగా ఉంటున్నాను, అనురాగరహితుడిగా ఉంటున్నాను, అతి ద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియునిగా ఉంటున్నాను, క్రూరునిగా, మూర్ఖునిగా, సజ్జన ద్వేషునిగా, ద్రోహులుగా ఉంటున్నాను ప్రభా. పైకి భక్తి గల వారే ఉంటున్నాను కానీ శక్తి నాలో లేదయ్యా. దానియేలు తన ప్రాణం మీదకి వస్తుందని తెలిసిన తన అపవిత్ర కాకూడదు అనుకున్నాడు. తన ప్రాణం మీదకి వస్తుందని తెలిసిన ప్రార్థనను వదులుకోలేదు, సింహాల గుహలోకి వెళ్ళాడు. ఈ రోజున అటువంటి సమర్పణ నాలో లేదయ్యా. దానియేలు పాలుడిగా ఉన్నప్పుడు చేశాడు ప్రార్థన, వృద్ధాప్యం వచ్చే వరకు అదే ప్రార్థనలో కొనసాగాడు. అటువంటి క్రమశిక్షణ నాలో లేదయ్యా. ప్రభా, నన్ను క్షమించయ్యా. ఒక ఇర్మియా వలె, ఒక దానియేలు వలె నన్ను కూడా మార్చయ్యా. ఈ లోకంలో ఉండే వేషధారణ భక్తితో కాదు కానీ నిజమైన భక్తి కలిగి నిన్ను వెంబడించడానికి నాకు సహాయం చేయి ప్రభా. కనుకరిని చూపించి ప్రభా అడుగుదామా? మన జీవితాన్ని దేవుని సమర్పించుకుందామా? ఎంతకాలం వేషధారిగా ఉంటావు ప్రియమైన సహోదరుడా, సహోదరి? ఈ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నావు? ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటాను ప్రభా. నిజమైన మారు మనసు పొంది నీకోసం నేను జీవిస్తాను ప్రభా. క్షమించు, కనికరించి నీ రక్తంతో కడుగు ప్రభా అడుగుదామా? నీకే స్తోత్రాలు నాయన, నీకే వందనాలు ప్రభా. ఆ జీవితాన్ని నీకు అప్పగించుకుంటానయ్యా అని అడుగుదాం. స్తోత్రాలు నాయన, జీవం కలిగిన ప్రభా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రాలు. నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీకు విధేయత చూపిస్తాం, నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం నాయన. నీకోసం జీవిస్తాం తండ్రి. మా భక్తిహీనత తొలగించి నిజమైన భక్తిని మాకు దయచేయండి, యథార్థతను దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి. నీకు నిజమైన సమర్పణ కలిగి నీకోసం జీవించడానికి సహాయం చేయండి. క్రమశిక్షణ దయచేయండి, సమర్పణ దయచేయండి తండ్రి. నీ కనికరాన్ని చూపించండి నాయన. ఉన్న వాక్యం బిడ్డల హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపండి, కనికరాన్ని చూపించమని, బలపరచమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.